కృష్ణా జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పీసీపీఎన్డీఏ చట్టంపై డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంగా ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ చట్టం ఆడపిల్లల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమన్నారు। లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం రెండు చట్టరీత్యా నేరమని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జ్ఞానరత్న, జయప్రద, శ్వేత తదితరులు పాల్గొన్నారు। తెలుగుగా తయారవుతాయి। ఈ 3 నెలలు పెళ్ళైన వాళ్ళు ఆ పెళ్ళైనప్పుడు ఏంటంటే ఆ 3 నెలలు ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఏ విధమైన జబ్బులు లేకుండా 3 నెలలు ఆమె రన్నింగ్లో ఫస్ట్ ఆడ మగాన లేదు, మన బ్రెయిన్ డెవలప్మెంట్ పిల్లల్ని చదివించుకోవాలి। నీవు కూలి చేసుకుంటే ఆ కూలి పనికి పిల్లలకి ఇవ్వద్దు, నీవు కష్టపడు వాళ్ళంత స్టేట్ ఫస్ట్ వస్తున్నారు కదా, ఆ పిల్లలు ఏంటంటే ఆ 3 నెలలు సరైన ఆహారం తీసుకుంటే బ్రెయిన్కి మనకు 1,00,000 కణాలు కావాలనుకో, ఆ 1,00,000 కణాలు ఈ 3 నెలల్లోనే మన గర్భిలో తయారై డెవలప్ అవుతాయి। ఆ జీవితం పిల్లలు కూడా మంచి టాలెంటెడ్గా మంచి యాప్లు తర్వాత కంజెన్షనల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది। మరి ఈ రోజున ఇటువంటి మంచి చక్కని విషయాన్ని తెలియపరిచినటువంటి మా ఆర్డీఓ గారికి, అదేవిధంగా మా డిఎస్పీ సార్ గారికి, ఇక ముందు కూడా మా ఆయన సభలు ఏమైనా ఉంటే ఇద్దరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము